ఈరోజు సాహిత్యరత్న అన్నభావ్ సాటే గారి యొక్క జయంతి వేడుకలను తానూరు మండలంలోని బోంద్రాట్ గ్రామంలో అంగరంగ వైభవంగా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు, గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నభావ్ సాటే నాయకుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం గురించి అన్ని దేశాలలో తిరుగుతూ తన కాదంబరుల ద్వారా, రచనల ద్వారా, నవలల ద్వారా ప్రపంచ దేశానికి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేసేలా ప్రచారం చేసినటువంటి నాయకుడు అన్నభావ్ సాటే. అంతేకాకుండా ముంబైని గుజరాత్కు వెళ్లకుండా ముంబైని మహారాష్ట్రలోనే ఉండేటట్టు కొన్ని వందల వేల మంది ప్రజలతో పోరాటం చేసి ముంబైని మహారాష్ట్ర రాజధానిగా చేసినటువంటి నాయకుడు. తన రచనలు, నవలల ద్వారా వందల వేల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి నాయకుడు. అంతేకాకుండా రష్యా దేశంలో తన విగ్రహం పెట్టే స్థాయికి ఎదిగి రష్యా దేశంలో కూడా కర్షకుల కోసము తన పాటల రచనల ద్వారా మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అన్నభావ్ సాటే నాయకులు. ఈరోజు బోంద్రాట్ గ్రామంలో అన్నభావ్ సాటే గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. నాంబత్కర్ దిగంబర్ గారు, గాయక్వాడ్ గంగాధర్ గారు, నందు గారు, సాయిచంద్ గారు, అదేవిధంగా ద్రుపద్ బాయ్, అదేవిధంగా సురేఖాబాయి, అదేవిధంగా క్రాంతిసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రభాన్ గణపత్ గారు, గాడేకర్ దిగంబర్ గారు, గాడేకర్ బాబు గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, గాయక్వాడ్ సాయినాథ్ గారు, కొత్తూరు శంకర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కేశవ్ గారు, నాగేందర్ పటేల్ గారు, అదేవిధంగా తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి శంకర్ గారు పెద్ద ఎత్తున ఈ సంబరాలను అక్కడ జరిపి అన్నభావ్ సాటే గారి యొక్క జీవిత చరిత్ర గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ సర్పంచ్ సౌనా గణపత్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అన్నభావ్ సాటే గారు చేసినటువంటి మంచి పనుల గురించి అక్కడ గాయకవాడ గంగాధర్ గారు మాట్లాడుతూ 22వ డేట్ రోజు మందకృష్ణ మాది గారు బహింసకు వస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో అందరూ హాజరు కావాలని పిలిపించారు. ఈ సంవత్సరం దానికంటే ఇంకా బాగా జరిగింది. ఇదే విధంగా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తూ మనము రాఖీ పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి మనం అందరము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ రక్ష, వాళ్ళు మనకు రక్ష, మనం అందరం కలిసి గ్రామానికి రక్ష, ఈ దేశానికి రక్ష అన్ను ఈ విధంగా ఒకరికొకరు రక్ష కల్పిస్తూ ముందుకు వెళ్ళే సమయం ఇది. ఇంతకుముందు దిగంబర్ సార్ చెప్పడం జరిగింది, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, మేము మీతో ఉంటాము, మేము మిమ్మల్ని కూడా సహాయ సహకారాలు అందిస్తామని. అది ఆ విషయాన్ని కూడా మీరు పెద్ద మనుషులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఈ విషయం పైన ఆలోచించి మాకు సహాయ సహకారాలు అందియాలా. ఎందుకంటే సార్ గతంలో చాలా మా జాతి వెనుకబడి ఉండే, ఇంతకుముందు మనకు అందరికి తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్నటువంటి జాతిని మన మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండి ఎన్నో కష్టాలు పడి లండన్కు వెళ్ళి ఈ జాతిని ఏదైతే పురుగులు, చీడ పురుగుల్లాగా చూస్తున్నటువంటి సమాజం నుంచి బయటికి తీయాలన్న మంచి ఆలోచనతో ఈ జాతిని బయటికి తీయడం జరిగింది. అంతేకాకుండా తను ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండి ఎన్నో రోజులు అన్నం తినకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, ఈ దళితుల పక్షాన ఆలోచించి వాళ్ళకందరికీ ఒక రోడ్డు వేయాలి, ఆ రోడ్డు పైన వాళ్ళకందరికీ నడిపేయాలని మంచి ఆలోచనతో దాదాపు మనకు అందరికి తెలిసిన విషయము, లండన్లో 15 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నం తినకుండా ఒక వారం 10 రోజులు నీళ్ళ మీద బతికి అక్కడ డాక్టరేట్ను సాధించి ఒక 10 డిగ్రీలు PhDలు సాధించి ఇక్కడికి రావడం జరిగింది. అది కేవలము మనల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో. అంతేకాదమ్మా, ఆయనకు చదువుకోవడానికి అక్కడ డబ్బులు లేకపోతే మాత రమాయికి అప్పుడు లెటర్ పంపించి, అమ్మ నాకు డబ్బులు చదువుకోవడానికి సరిపోతలేవు, ఏమైనా డబ్బులు ఉంటే పంపి అంటే అప్పుడే వాళ్ళ కొడుకు చనిపోయినా కూడా, అయ్యా ఈ పేద ప్రజల కోసము, ఈ బడుగు బలైన వర్గాల కోసము, దళితుల కోసము ఒక మంచి ఆలోచనతో నువ్వు చదువుకుంటున్నావు, ఈ దేశాన్ని నువ్వు ఒక మార్గంలో నడిపేయాలన్న ఆలోచనతో నువ్వు ఈ చదువుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు సాయం చేస్తానని ఆ పిల్లోడు చనిపోయిన ఆ విషయం చెప్పకుండా పిడుగులు ఎత్తి పెండతో వేసినటువంటి పిడుగులను పెట్టి ఆ పిడుగులను మార్కెట్లో అమ్మి వచ్చినటువంటి డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్కు పంపిస్తే మనం ఈరోజు హాయిగా ప్రశాంతంగా స్వచ్ఛగా అతను ఆ పడ్డటువంటి కష్టం వల్ల
రాసినటువంటి రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఈరోజు మనం స్వచ్ఛంగా బతకగలుగుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెల్లటి బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, నగలు వేసుకొని ఈరోజు మనం రోడ్ల మీద నడుస్తున్నాము, సమాజంలో బతుకుతున్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదం మాత్రమే. అంతేకాదయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడలోనే నడవాలా, అయిన మార్గంలోనే నడవాలన్న ఉద్దేశంతో సాహిత్యరత్న లోక్శాయర్ అన్నభావ్ సాఠే గారు ఒక మంచి ఆలోచనతో అతని అడుగు జాడలో నడవడానికి వదిలేసి, వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా ఈ తమ్ముడు అంతా ఉన్నప్పుడు, ఈ తమ్ముడు వయసు ఎంతైతే ఉన్నదో ఒక 10-15 సంవత్సరాలు, ఆ వయసులో వాళ్ళ గ్రామాన్ని వదిలి ముంబైకి వెళ్తుంటే మార్గ మధ్యంలో ఆకలి అయిందమ్మా. ఆకలి అయితే ఒక ఇంటికి వెళ్ళి అడిగిండు అన్నభావ్ సాఠే, అమ్మా ఏమైనా కొద్దిగా ఒక రొట్టె ఉండియండి అని. కానీ అప్పటి రోజులలో, ఆ రోజులలో ఎవరు కూడా మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఒక రొట్టె కోసము ఊరు మొత్తం తిరిగిండు. ఎవరు ఇవ్వకపోతే ఒక ఆమె మాత్రం ఖచ్చితంగా నీకు ఒక రొట్టె ఇస్తాయా, కానీ నా ఎద్దు చనిపోయింది, ఆ ఎద్దు చనిపోయినందుకు 1 ఎకరం భూమి దున్నేది ఉన్నది, నువ్వు ఆ ఎద్దు పక్కన దున్నితే ఖచ్చితంగా నీకు రొట్టె ఇస్తా అని చెప్పింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు మైండ్లో తెచ్చుకొని అంత చిన్న వయసులోనే ఆయన ఆ 1 ఎకరం భూమిని ఆ ఎద్దుకు సమానంగా దున్ని ఆ ఒక రొట్టెను తీసుకొని వాళ్ళ కుటుంబీకులకు ఇచ్చి ఆడికెళ్ళి ముంబై పోయిండు. ముంబై పోగానే అయిపోలే. ముంబై పోయితే ఎవరైనా దగ్గర రానిస్తారా? ఎవరు కూడా దగ్గర రానియాలి. ఆ రోజులలో ఎవరు కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. ఒక చిన్న అయినా అడుగుజాడులో నడవాలి. ఈ 22వ డేట్ రోజు మన మందకృష్ణ మాది గారు బైసపట్నానికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చివరిగా గాయకవాడ్ గంగాధర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.